ఆ కాంగ్రెస్ కి సంబంధించిన పార్టీ అధికారంలోకి రావడం ఏంటి? అన్యాయం చేసింది ఇంతకాలం పాటు ఆంధ్రులు అంటే పరిపాలించింది కాంగ్రెసే కదా, తెలుగుదేశమే కదా, ఇంకెవరిని ఎవరు మోసం చేస్తున్నట్టు ఇది లాజిక్. కాబట్టి అది అడిగేటటువంటి వాడు ఎవడు లేడు. పవన్ కళ్యాణ్ కూడా అడగడం చేతకాలేదు. అనవసరమైన ఇష్యూస్ కెలుక్కుంటున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని పవన్ కళ్యాణ్ ప్రెస్టేజ్ గా తీసుకుంటే తెలంగాణ ఉద్యమకారులు ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఇప్పుడు దానికి తోడు ఆ రఘుని అతను ఏదో వీడియోలు చేస్తే దాని మీద నువ్వు కౌంటరు ఆ పాయింట్ వరకు మాట్లాడాలి. ఆడింత ముందు అమ్మాయితో తిరిగాడు, లేకపోతే అమ్మాయితో గొడవపడ్డాడు అంటే నీ దగ్గర అమ్మాయిల కథలు వ్యక్తిగతం ఎందుకు, వ్యక్తిగతాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు నిజంగా ఈయన 10 ఎకరాలు కబ్జా చేశారా లేదా, ఈయన పేరు మీద ఉందా లేదా నిరూపించుకోవాలి. నేనే పెట్టా వీడియో, ఆయన సెకండ్ దాంట్లో తీసుకున్నారు పర్మిషన్. ఇది ఎవరో కొనుక్కున్నారు, ఇది ఎవరికో పట్టా ఇచ్చారు, ఆ పట్టా అది కొనుక్కున్నారు. కొనుక్కోవడం రిజిస్ట్రేషన్ అవుతుంది, చట్ట ప్రకారం అది అయిపోతుంది. అక్కడితో అయిపోవాలి. వాళ్ళు వచ్చారు ఆ ఏరియాలో, ఇదిగో కట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నువ్వు ఆన్సర్ చేయి దానికి. ఒకవేళ వేరేది ఎవరన్నా నీకు తెలియకుండా కబ్జా చేస్తుంటే అదంతా నా సంబంధం లేదు, నా ఫామ్ హౌస్ వరకే నాకని చెప్పు, అంతటితో అయిపోతుంది. కానీ కెలుకుతున్నారు. ఇంకోటి తిడుతున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారుల చేత తెలంగాణ వాళ్ళని తిట్టిస్తున్నారు. ఇక అది పెరుగుతుంది ఆటోమేటిక్. ఒకటేంటంటే ఆంధ్రాలో వచ్చేటప్పటికి మన చేతిలో పోలీసులు ఉన్నారు, మన చేతిలో మన నాయకులు ఉన్నారు, రచ్చ చేయడానికి తెలుగుదేశం